కానీ బయట మాధురి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారంట కదా, ఇంతగా ఓపెన్ అయ్యాము, అయింది ఏదో అయింది, జీవితంలో ఎలానో ఫస్ట్ అంతగా మనకి గ్రాండ్ గా జరగలేదు, ఇప్పుడు హెచ్ఏసిసి నో హోటల్ లాంటి దాంట్లో పెట్టి 10,000 మందికి భోజనాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అపోజిషన్ వాళ్ళని అందరిని పిలిచి పెళ్లి చేసుకోవాలని మీకు అనే మాట వాస్తవా? ఉంది. కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కదా, చూడాలి. కేసులు అవన్నీ డీల్ అవ్వాలి, జడ్జిమెంట్స్ రావాలి. ఓకే, ఆకాశం అంత పందిరి వేసి అవన్నీ కాదు కానండి, ఇలా తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలన్నది మాకుంది. ఈ నిర్ణయం ఇలా తీసుకున్నాం, తప్పని పరిస్థితుల్లో ఇలా జరిగింది, తప్పని పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కమిట్ అయ్యి గట్టిగా స్ట్రాంగ్ గా ఉండి ఈ శాశ్వత జీవితం అందరికీ ఉపయోగపడేట్టు చేయాలన్నది మా కోరిక. ఓకే, సో ఈ రేంజ్ లో చేసుకోవాలనే ఏమకైతే ఉంది ఫిక్స్ అది. ఇంకేదైనా అలా సెలబ్రేట్ చేద్దాం. ఓ, అలా చేయాలని. సో మంచిదే, చేయొచ్చు అది కూడా. సో ఏమంటారు, ప్రేమగా రాజా అంటారా, ఏమండి అంటారా, బాబా అంటారా, మామ? నేను రాజా అంటాను, ఏమండి అంటాను, రెండు పిలుస్తాను. దీంట్లో రాజా అని పెట్టుకున్నారు కదా, మీరేం పెట్టుకున్నారు మాధురి గారు? రాజు మధు అని రాజు అని పిలుస్తాను. ఓకే, ఫోన్ లో మధు అని ఉంటుంది, రాజు అని పిలుస్తాను. ఓకే, ఎలా ఉంది కొత్త జీవితం హైదరాబాద్ లో? కొత్త ఫ్యామిలీ పెట్టారా? సో ఇప్పుడు కొత్తగా పెళ్ళైన హైదరాబాద్ లో ఎలా పెట్టాలి, ఎక్కడ తీసుకోవాలి, ఇల్లు ఫర్నిచర్ ఎట్లా కొనాలి, అలానే స్టార్ట్ అయింది మీరు కూడా ఇప్పుడు. మేడం ఫోన్ బిజినెస్ ఎలా చేయాలి, అదే మరి బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ప్రమోషన్స్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నివాసం కూడా ఇక్కడ ఒక మంచి ఇది తీసుకుంటున్నాం. బిల్డింగ్ తీసుకొని ఇక్కడ ఉండి 3 days నేను ఇక్కడ ఉంటాను, 4 days కాన్స్టిట్యున్సీ లో ఉంటాను. అవసరమైతే కాన్స్టిట్యున్సీ లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేటట్టు చేస్తాను. మాధురి ఉంటారు ఇక్కడ. ఈ బిజినెస్ పైన ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు తీసుకెళ్ళి. ఎక్కువ మాట్లాడటం ఈ ఇంటర్వ్యూ అనుకుంటా. నాకు ముందు జనాలలో ఒకటి ఉంటుంది, ఆమె ఎప్పుడు ఆయన తొక్కేస్తుంటది, ఆమె అంత హైలైట్ అవుతుంటది ఇంటర్వ్యూలలో. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చిన్నపిల్ల సార్, చిన్నపిల్లని అంత పెద్ద మాట్లాడు, చిన్నపిల్ల పెద్ద పిల్ల